శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. ధనుసు రాశి వారి జాతకులు మే మాసంలో 4వ తేదీ అనగా ఆదివారం తిథి అండి. ఈ రోజున ధనుస్సు రాశి వారి జాతకులు కొద్ది రోజుల పగ ఈ రోజున తీరబోతుంది. ఒక వ్యక్తి మీద, వారు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, వారి వలన మీరు పడిన ఇబ్బంది తాలూకా గుణపాఠాన్ని వారికి నేర్పించేందుకు ఆ యొక్క పగ పట్టారు మీరు. వీరి యొక్క పగ పాము పగ లాంటిదని చెప్పొచ్చు. తప్పు చేయకుండా ఎవరైనా వీరి మీద అహంకారాన్ని ప్రదర్శించినా, కోపాన్ని చూపించినా, నిందలు వేసినా వీరి యొక్క పగ మామూలుగా ఉండదండి. కొద్ది రోజుల పగ ఈ రోజున తీరబోతుంది. వీరికి ఏం జరగబోతుంది, ధనుసు రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా మనం లేకుండా ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. 10 మందితో కలిసి తిరుగుతూ, ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తూ, కొత్త కొత్త విషయాలు తెలుసుకుని, మంచి చెడు బేరీజ్ వేసుకుని అమలు చేసేటటువంటి, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఆలోచన తీరు ఈ రాశి జాతకులకు ఉంటుంది. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు అందించడం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తుంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువ ఉంటాయి. భారమైన బాధ్యతలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకునే తత్వం ఈ రాశి జాతకుల తత్వము. ఏదైనా సాధించాలి నూతనంగా అనే పట్టుదల అధికంగా ఉంటుంది. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల గురించి చక్కటి అనుభవం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ యొక్క రోజున వీరికి మిశ్రమంగా కనిపిస్తుందండి. కొద్ది రోజుల పగ అయితే తప్పక తీరుతుంది. మిమ్మల్ని వేధిస్తున్నా, మీకు సమస్యలను సృష్టిస్తున్నా ఒక వ్యక్తి పైన పగ తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. వారు చేసిన ఒక తప్పు గురించి మీకు తెలిసి 10 మందిలో వారిని నిలదీసే ఒక అవకాశం రాబోతుంది. మిమ్మల్ని ఏ విధంగా అయితే వారు అవమానపరుస్తున్నారో, ఏ విధంగా మీ యొక్క లోపాలు హైలైట్ చేసి 10 మందిలో మిమ్మల్ని అవహేళన చేస్తున్నారో అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. మీరు ఈ విధంగా కొద్ది రోజుల నుంచి వారిపైన పెంచుకున్న పగ తీర్చుకునే అవకాశం వస్తుంది. తిరిగి వారు మీ జోలికి రావాలంటేనే భయపడే విధంగా ఒక చక్కటి గుణపాఠం నేర్పించబోతున్నారు. ఇటువంటి సదవకాశాన్ని భగవంతుడే మీకు ప్రసాదించాడు. కాబట్టి ఈ రాశి వారికి కొద్ది రోజుల పగ అయితే తీరుతుంది. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయండి. చాలా కాలం నుంచి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా ఈ రోజు ఆ కోరిక నెరవేరవచ్చు. దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా కాలంగా ఇటువంటి అవకాశం కోసమైతే వీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి అవకాశం వస్తుంది. లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శాంక్షన్ కాబోతున్నాయి. ఎవరితో అయినా కలిసి భాగస్వామ్య వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్న వారికైతే చక్కటి భాగస్వామ్యులు లభించబోతున్నారు. మధ్యవర్తుల ద్వారా ఒక మంచి వ్యాపార భాగస్వామి మీకు దొరికే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఈ రాశి వారికి వ్యాపార పెట్టుబడులకు సంబంధించి డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా కావచ్చు, మోరల్ గా కావచ్చు, మంచి సపోర్ట్ అయితే లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో
వారి యొక్క జాతకంలో ఈ విధంగా కనిపిస్తుంది. చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదంటూ ఆశపడుతూ ఆనందపడలేక బాధపడుతూ ఉన్నవారికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. సానుకూలమైన పరిణామాలు మీ యొక్క ఉద్యోగ జీవితంలో కనిపిస్తున్నాయి. ఆర్థిక పెరుగుదల గురించి పై అధికారుల ద్వారా ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే అతి త్వరలో మీకు ప్రమోషన్ వచ్చే దిశగా వారైతే ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక శుభవార్త మీకు చెప్పడం జరుగుతుంది. పని ఒత్తిడి కాస్త ఎక్కువ ఉండొచ్చు. అయినప్పటికీ దాన్ని అధిగమించి ముందుకు సాగుతుంటారు. అలాగే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ రాశి జాతకులు ఈ రోజున మేలిమి అవకాశాన్ని అయితే పొందుకోబోతున్నారు. ఈ రాశి జాతకం ప్రకారం ఈ విధంగా ఈ రోజున ప్రస్ఫుటంగా కానవస్తుంది. అయితే చక్కటి సంబంధం మీ ముందుకొస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈ రోజున దినఫలాల ప్రకారం మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు చూస్తారు. ఒకవేళ సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అది మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం చేసే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో 100% జాగ్రత్త వహించండి. అలాగే ఈ రోజున ఈ రాశి వారు ఎవరైతే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నా తోబుట్టువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ యొక్క జీవితంలోకి ఈ రోజున పునః ప్రారంభం జీవితంలోకి రావడం జరుగుతుంది. ఈ సంఘటన తప్పక జరుగుతుంది. దీని కారణంగా ఖచ్చితంగా మీ యొక్క తోబుట్టువులను, సన్నిహితులను, స్నేహితులను కాంటాక్ట్ అవుతారు. అటువంటి ఒక పరిస్థితి భగవంతుడే మీకు కల్పించబోతున్నాడు. మీరు కలుసుకోవడానికి ఈ అవకాశాన్ని భగవంతుడే ఇచ్చాడని గుర్తించండి. వారితో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం తప్పక చేయండి. బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి. నిత్యము కూడా శివారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసాను నిత్యము పఠించండి. అంతా మంచే జరుగుతుంది.